మండూస్ తుఫాను ప్రస్తుతం నిన్న సాయంత్రం 5:30 గంటలకి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు 5:30 గంటల వరకు కూడా కొనసాగుతూ ఈరోజు 8:30 గంటలకి బలహీనమై తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కరైకల్కి తూర్పు దిశలో 180 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. రానున్న గంటల్లో వాయువ్య దిశలో పయనించి రేపు రాత్రికి, రేపు ఉదయానికి గాని చెన్నైకి, కరైకల్కి మధ్యలో ఉన్న మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో లేదా తీరం దాటిన తరువాత బలహీనమై తీవ్ర వాయుగుండంగా, తరువాత అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, అనంతపూర్, కడప జిల్లాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా ఉంటాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించడంతో పాటు దక్షిణ తీర ప్రాంతాల్లో 3వ నెంబర్, ఉత్తర కోస్తాలో 2వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతోందని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద స్పష్టం చేశారు. తుఫాను ఇది ప్రస్తుతము నిన్న సాయంత్రం 5:30 గంటలకి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు 5:30 గంటలకి వరకు కూడా కొనసాగుతూ ఈరోజు 8:30 గంటలకి బలహీనమై తుఫానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కరైకల్కి తూర్పు దిశలో 180 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో కూడా ఇది ఏంటంటే వాయవ్య దిశలో ప్రయాణించి రేపు రాత్రికి కానీ రేపు ఉదయానికి చెన్నైకి, కరైకల్కి మధ్యలో ఉన్నటువంటి మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో తీరం దాటిన తర్వాత ఇది బలహీనమయ్యి తీవ్ర వాయుగుండంగా, తర్వాత అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అయినటువంటి చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, అనంతపూర్, కడప ఈ జిల్లాలలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గాలులు గంటకు 45 నుండి 55, అత్యధికంగా 65 కిలోమీటర్లు ఉంటున్నాయి. ఇది ఈ విధంగానే ఈ రోజంతా కూడాను ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటాయి. దీని ప్రభావంతో సముద్రంలో ఉన్నటువంటి అలలు అల్లకల్లోలంగా ఉన్నాయి కనుక ఈరోజు రేపు కూడాను మత్స్యకారులను వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్ట్స్ అన్నిటికీ కూడాను 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అలాగే పైన ఉన్నటువంటి నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకి 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వ్యూవర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.